అందరికీ శుభోదయం అండి. ఈ ఉదయకాల సమయం దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యమును చదువుకుందాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 15వ వచనము. నీ క్రియలను నేనెరుగుదును. మన క్రియలన్నీ దేవాది దేవునికి అన్నీ తెలుసండి. ఆయనకు మరుగైనది ఏదీ లేదు. ఆయన కనుచూపులో నుండి ఎవరు తప్పించుకోగలరండి? యెహోవా కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తోంది. మనం ఏం చేస్తున్నామో, మనం ఎలా ఉంటున్నామో, మన క్రియలు ఎలా ఉంటున్నాయి, మన బిహేవింగ్ దేవునికి అనుకూలంగా ఉంటుందా, వ్యతిరేకంగా ఉంటుందా, ఆయన చూస్తూ ఉన్నారు. అందుకనే కీర్తనకారుడు అంటూ ఉంటాడు 139వ అధ్యాయంలో, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. మనం కూర్చోవడం తెలుసు దేవునికి, లేవటం తెలుసు. నాకు తలంపు పుట్టక మునుపే నీవు నా మనసును గ్రహించుచున్నావు. మన మనసుకి ఏ ఆలోచన వస్తుందో అది రాకముందే దేవునికి తెలుసండి. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. మనం ఎలా నడుస్తున్నాం, మనం ఎక్కడ పడుకుంటున్నాం, ఇవన్నీ దేవుడు పరిశీలన చేసి ఉన్నారు. నా చర్యలన్నీ నీకు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా మాట నా నాలుకకు రాకమునుపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. మనం ఏం మాట్లాడదామో కూడా ఆయనకి తెలుసు. ప్రియదేవుని బిడ్డలారా, ఆలోచించండి. మనం కూర్చోవడం తెలుసు, మనం లేవటం తెలుసు, మన మాట తెలుసు, మన మనసు తెలుసు, మన ఆలోచనలు అన్నీ ఆయనకి తెలుసు. అన్నీ ఆయనకి తెలిసినప్పుడు ఆయన దగ్గర నుంచి ఎలా తప్పించుకోగలమండి? అందుకనే వాక్యంలో దేవుడు మాట్లాడుతున్నాడు, నీ క్రియలు నేను ఎరుగుదును అంటున్నాడు దేవాది దేవుడు. మరి ఇంతగా మనల్ని చూస్తూ ఉన్నప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి? చూడండి, సీసీ కెమెరాలు ఉన్నాయనుకో చాలా జాగ్రత్తగా ఉంటాం మనం. అదే సీసీ కెమెరాలు లేవని తెలిస్తే మన ఇష్టం వచ్చినట్టు ఉంటూ ఉంటాం కదండి. దేవుడు ఆయన చూస్తూ ఉన్నాడు 24/7. అంటే వారము ప్రతిరోజు ప్రతి మినిట్ ఆయన గమనిస్తూనే ఉన్నారు. మరి అంత జాగ్రత్తగా ఉండాలి మనం. కనుక నీ క్రియలన్నీ దేవునికి తెలుసు. మంచి క్రియలు చేస్తున్నావా, చెడ్డ క్రియలు చేస్తున్నావా ఆలోచించుకో. నువ్వు మంచి క్రియలు కలిగి ఉన్నావా, చెడ్డ క్రియలు కలిగి ఉన్నావా? చెడ్డ క్రియలు కలిగి ఉన్నట్లయితే నిత్య నరకాగ్ని మనకి తప్పదు. అదే మంచి క్రియలు మనము చేయగలిగినట్లయితే దేవుని యొక్క రాజ్యమును మనము స్వతంత్రించుకోగలుగుతాము. కనుక మన దేవునికి ఇష్టమైనటువంటి క్రియలు మనం అందరము చేయగలిగిన శక్తి మనకు కలుగునుగాక. దయచేసి ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారైన దేవా, మీకు వందనములు. ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడారు. నిజమే తండ్రి, మమ్మల్ని బాగుగా చూస్తున్నావు ప్రభా. మేము ఏమి చేసినా అవన్నీ మీకు తెలుసు ప్రభా. మంచి క్రియలు చేయగలిగిన శక్తితో మమ్మల్ని అందరినీ కూడా నింపి నడిపించమని ప్రార్థన చేస్తూ, ఈరోజు నీ బిడ్డలు వారి పనులు ప్రారంభిస్తూ ఉండడం, నీ బిడ్డల పనులకు తోడుగా ఉండి, వారి చదువుల్లో, వారి ఉద్యోగములో, వారి వ్యాపారములో మీరు తోడుగా ఉండి, వారి అవసరాలన్నీ కూడా తీర్చి, నీ బిడ్డలు మీరు దీవించి, వారి ప్రయాణాలకు మీరు తోడుగా ఉండమని యేసుక్రీస్తు వారి యొక్క నామం పేరట అడిగి వేడుకుంటూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.